నమస్తే. ఆ మిషన్ లేకపోతే కష్టమేనట. బయటకి గంభీరంగా కనిపించే మాజీ మంత్రి అంపటి రాంబాబు ఇప్పుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ గోడల మధ్య అనారోగ్యంతో పోరాడుతున్నారా? నిద్రపోవాలంటే ఆ ప్రత్యేకమైన మెషిన్ ఉండాల్సిందేనా? ఒక పక్క ఆరోగ్యం, మరో పక్క చుట్టుముడుతున్న 16 కేసులు. రాజమండ్రిలో రిమాండ్ ఖైదీగా ఉన్న రాంబాబు పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? సీఎం చంద్రబాబును దూషించిన కేసులో అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే జైల్లో ఆయన స్లీప్ అప్నియా అనే శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. నిద్రలో ఉన్నప్పుడు ఒక్కోసారి శ్వాస ఆగిపోవడం, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం ఈ సమస్య లక్షణం. అందుకే కోర్టు ఆదేశాలతో జైలు అధికారులు ఆయన కోసం ప్రత్యేకంగా ఒక మిషన్ ను ఏర్పాటు చేశారు. రాత్రిళ్ళు ఈ పరికరం సాయంతోనే ఆయన నిద్రపోతున్నారు. కానీ సమస్య ఇక్కడతో ఆగిపోలేదు. అంబటిపై రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 16 కేసులు నమోదయ్యాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో మరో 2 కేసులు తోడయ్యాయి. అటు గుంటూరు పోలీసులు ఆయన్ను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు. సీఎం పై చేసిన కామెంట్స్ వెనుక కుట్ర ఉందని నల్లపాడు పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ కోసం 5 రోజుల కస్టడీ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. అంబటి మాత్రమే కాదు, మాజీ మంత్రులు కాకాణి, విడుదల రజనీపై కూడా సీరియస్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు అంబటి బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఒకవేళ బెయిల్ రాకపోతే పోలీసుల కస్టడీలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, విడుదల రజనీపై కూడా కేసులు నమోదవడంతో వైసీపీ వర్గాల్లో కూడా టెన్షన్ మొదలైంది. మరి ఈ రోజు అంబటికి ఊరట లభిస్తుందా లేక పోలీసుల కస్టడీకి వెళ్తారా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.